ఇవి నేను మిమ్మల్ని అడుగుతున్న తలతెక్క ప్రశ్నలు కాదు. నిన్న సిఐడి డీజీ నేతృత్వంలో జరుగుతున్న విచారణ, పరకామణి కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచారు. అంతా కలిపి 25 నిమిషాలు 30 నిమిషాల లోపే జరిగింది ఆయన విచారణకి వెళ్లే ముందు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తట్టుకోలేక నన్ను విచారణకు పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయారు. బయటకు వచ్చాక ఇంకా ఆయన లోపల ఏమడిగారు అధికారులు, ఈయన ఏం చెప్పారో తెలియదు. కానీ మీడియా ముందు మాట్లాడుతూ మాత్రం విపరీతమైన వ్యంగ్య వ్యాఖ్యలు. ఆకాశానికి అంటే భూమండలానికి నక్షత్ర మండలానికి ఉన్నంత తేడా ఉంది, ఇలా రకరకాలుగా చెప్తూ, అంటే అసలు నాకు ఈ పరకామణి చోరీ కేసుకి సంబంధం ఏంటి అని చెప్పడానికి ఆయన అది తెలివి, ఆయన భాషా చాతుర్యాన్ని ఉపయోగించారు. చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ, లేకపోతే టీటీడీ బోర్డు మెంబరు బీజేపీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి కానీ, మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి, అలాగే మరొక మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ నేతృత్వంలోనే, నేతృత్వం అంటే వీళ్ళు చేయించారని దాని అర్థం కాదు, వీళ్ళు చైర్మన్లుగా ఉండగా అక్కడ ఈ చోరీజీ వ్యవహారం జరిగింది, అలాగే రాజీ వ్యవహారం కూడా జరిగిందని. అసలు ఈ పరకామణి ఏంటని తెలియని వాళ్ళ కోసం చిన్న బ్రీఫింగ్. ఇప్పుడు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవంగా చాలామంది భావించే కోట్లాది మంది భక్తులు, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఉత్తరాది రాష్ట్రాల నుంచి, అటు ఇతర తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అనేక రాష్ట్రాల నుంచి వస్తారు భక్తులు. వాళ్ళు ఏదో మొక్కులు కానుకలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి విజువల్లో చూపిస్తూ ఉన్న ఒక తెల్లని అది సంచి లాంటి ఇది ఉంటుంది. అవి రోజుకి గంగాళం అంటారు దాన్ని, 12-13 మారుస్తూ ఉంటారు. అవి నిండిపోతాయి చాలా ఫాస్ట్గా. నిండిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు వాటిని తీసుకెళ్ళి ప్రత్యేకమైన సిబ్బంది, దానికోసం ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది, తీసుకెళ్ళి ఇలాగా లెక్కించే ప్రక్రియను పరకామణి అంటారు. సో రోజు లెక్కిస్తూనే ఉంటారు. ప్రత్యేకమైన సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. నోట్లు, కాసులు, అలాగే విదేశీ కరెన్సీలు, లేకపోతే బంగారం, కొంతమంది అందులో ప్రసాదాలు వేస్తారు, కలకండ లాంటి స్వీట్లు వేస్తారు, ఇంకేదో వాళ్ళకి తోచినవన్నీ స్వామివారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ అందులో వేసేస్తారు. సో అలా వేసిన వాటిని లెక్కించే దాంట్లో రవికుమార్ అనే ఒక ఉద్యోగి, అతను ఈ చేతి పనివాటం మొదలెట్టాడు ఎప్పటి నుంచో. ఎంత అంటే కోట్లు సంపాదించేశాడు. కానీ ఇతను ఒక్కడి వల్లే అవుతుందా? ఒకరోజు దొరికిపోయాడు. ఆ వేళ దొరికిపోయినప్పుడు అతను పంచికి ఒక పాకెట్స్ లాంటివి కూడా కుట్టించుకుని జాగ్రత్తగా, మరి అంత పర్యవేక్షణగా కూడా ఎలా కొట్టేసేవాడు కానీ, తీసుకెళ్తుంటే అనుమానం వస్తే దొరికిపోతే ఆ వేళ $900, $1000 అంతా కలిపి ఆ వేళ దొంగతనం చేసిన ఆ రోజు. సో ఇది పట్టుకుంది ఎవరు? మొన్న రైలు పట్టాల మీద శవంగా తేలిన సతీష్ కుమార్. అంటే దీని వెనకాల ఎంత జరుగుతుందో చూడండి. పైకి పరకామణి చోరీ కదా, దీని వెనకాల మర్డర్లు, లేకపోతే ఆత్మహత్య మర్డర్ వాళ్ళు తేల్చాలి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అయితే దీని మర్డర్ అనే అంటున్నారు. పైగా చేయించింది ఎవరు? మాజీ టీటీడీ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు. అంటే సతీష్ కుమార్ ఒకసారి విచారణకి వెళ్ళి మళ్ళీ రెండోసారి విచారణకి వెళ్తూ ఉండగా శవమై తేలాడంటే ఏదో ఎవరికో ప్రమాదం పొంచి ఉంది, ఎవరో దీని మీద సీరియస్గా బయటకు వచ్చి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మర్డర్ చేయించారనేది తెలుగుదేశం పార్టీ నేతలు, అంటే పట్టాభి మాట్లాడారు. అందుకే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భానుప్రకాష్ రెడ్డిని, పట్టాభిని కలిపి, ఇంకా మిగతా మీడియా వ్యవస్థల్ని, మిగతా వాటిని కలిపి దుష్ట చతుష్టయం అని చెప్పి ఆయన ఒక మాట కూడా అన్నారు. సో ఈయన ఈ గత 1500 ఏళ్లలో ఎంతమంది తలనీలాలు తీసుకున్నారు అనే లెక్క అడిగితే ఎలా ఉంటుందో, నన్ను ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుందో అనేది బొకాయింపు మాటలు చెప్పినా కూడా, మరి రాజీ ఎవరి ఆధ్వర్యంలో కుదిరింది? ఎవరున్నప్పుడు కుదిరింది టీటీడీ చైర్మన్గా? అసలు లోక్ అదాలత్లో రాజీ కుదరడం ఏంటి ఇంత పెద్ద వ్యవహారం? సో ఈ ఒత్తిడి భరించలేక అధికారులు ఎందుకు పిలుస్తారు? హైకోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు సిఐడి బృందం విచారణ చేస్తోంది. దానికి డీజీగా రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. ఆయన మొత్తం క్షుణ్ణంగా ఈ పరకామణి అక్కడ ప్రదేశాలు, సీసీటీవీ కెమెరాలు, తనిఖీలు చేసే విధానాలు, ఉద్యోగులు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే నిన్న వీళ్ళు అడిగిన ప్రశ్నల్లో ఏంటంటే, అసలు మాజీ ఏవిఎస్ఓ సతీష్ చనిపోతే అనుమానాస్పద స్థితిలో మీరు ఆత్మహత్యను ఎందుకు వెంటనే నిర్ధారించేశారు, మీకు ఎలా తెలుసు అని అడిగారు. అలాగే అప్పుడు రాజీ జరుగుతుంటే టీటీడీ చైర్మన్గా మీరు ఏం చేశారు? నిందితుడు ఆస్తులు టీటీడీకి రాయించుకోవాలని ఎజెండా ఎవరు పెట్టారు? రాజీ ప్రతిపాదన ఎవరు తెచ్చారు? ఇవన్నీ కూడా చాలా కీలకమైన ప్రశ్నలు అడిగితే దానికి బయటకు వచ్చి ఈయన చెప్పే వ్యంగ్య సమాధానాలు ఇవి. ఈయన అంటారు అప్పుడు అధికారులకు తెలియకుండా, గతంలో సుబ్బారెడ్డి కూడా అంతా నాకేం తెలియదు అధికారులకి తెలుసు అన్నట్టుగా, నిన్న కరుణాకర్ రెడ్డి కూడా ఈవోకి తెలియకుండా ఎలా జరుగుతుంది అని అధికారుల మీద నెట్టేసే ఒక ప్రయత్నం చేశారు. సో చోరీకి పాల్పడ్డ రవికుమార్ విదేశీ కరెన్సీ కానుకలు ఎన్ని కాజేశాడు, దాని విలువ ఎన్ని కోట్లు,
ఎక్కడెక్కడ కొన్నాడు, ఇవన్నీ మాజీ వీజీఓ గిరిధర్ని ప్రశ్నించారు. అలాగే ఈ రవికుమార్ బంధువులను ప్రశ్నించారు, 12 మంది డ్రైవర్ని ప్రశ్నించారు. చాలా సీరియస్గా లోతైన ఇన్వెస్టిగేషనే జరుగుతోంది దీని మీద. వాస్తవాలన్నీ బయటకు రావాలి. ఇది ఎక్కడెక్కడ బ్యాంకులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ అకౌంట్లన్నీ, ఈ ఆస్తులు ఏమేమి ఇందులో ఉన్నాయి, లేకపోతే లాకర్లు ఏమున్నాయి అని చెప్పి. అంటే పరకామణిలో ఆ లెక్కింపులో పాల్గొనే ఒక సాధారణమైన ఉద్యోగి ఇంత ధైర్యం చేసి ఇవన్నీ చేయగలుగుతాడా? భానుప్రకాష్ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, ఆయన అడిగేది, ఇందులో రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఇందులో వాళ్ళు ఎవరున్నారో బయటపడి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టేదాకా ఇందులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా మీద బెదిరింపులు వచ్చినా, నా కుటుంబం సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు చేసినా, చంపేస్తామన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని. సో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం. అంటే ఏదో ఒక వివాదం ఇప్పుడు పరకామణి జరుగుతోంది. అంతకుముందేమో మొన్నే మనం మాట్లాడుకున్న లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీనే వ్యవహారం, అంతకుముందు భూమన కరుణాకర్